ప్రముఖ బుల్లితెర నటి యాంకర్ సమీరా గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆడపిల్ల అనే సీరియల్తో బాగా క్రేజ్ తెచ్చుకుంది అందాల తార. ఆ తర్వాత అభిషేకం, ముద్దుబిడ్డ, భార్యామణి, మూడుముల బంధం ఇలా పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. అదిరింది వంటి టీవీ ప్రోగ్రాంలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. అయితే గత కొద్ది కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది అందాల తార. 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సమీరా. 2020లో ప్రెగ్నెంట్ అయింది. కానీ షూటింగ్ లోనే రక్తస్రావమైంది. దీంతో కడుపులోని బిడ్డను తీసేశారు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు అర్హాన్ పుట్టాడు. అయితే 2023 నవంబర్లో మళ్లీ గర్భం దాల్చింది సమీరా. దీంతో మళ్లీ అమ్మ కానున్నానంటూ తెగ సంబరపడిపోయింది. కానీ ఈ ఆనందం మధ్యలోనే ఆవిరైపోయింది. తనకు అబార్షన్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది సమీరా. 2023 నవంబర్లో నేను మళ్లీ గర్భం ధరించాను. దీంతో ఇంట్లో అందరూ సంతోషంలో మునిగిపోయారు. అర్హాన్ అయితే నా కడుపులో బిడ్డతో మాట్లాడేవాడు. రెగ్యులర్ టెస్టుల్లో భాగంగా 2 సార్లు స్కానింగ్ కి వెళ్ళినప్పుడు బేబీ బాగానే ఉందన్నారు. 12వ వారంలో మరోసారి స్కానింగ్ కి వెళ్ళాను. అయితే 8వ వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయిందన్నారు డాక్టర్లు. తన గుండె కొట్టుకోవడం లేదన్నారు. అంటే ప్రాణం లేని బిడ్డను 4 వారాల పాటు కడుపులో మోసానన్నమాట. తను నన్ను వదిలి వెళ్ళాలనుకోవడం లేదు. నా కలలన్నీ కుప్పకూలిపోయినట్లనిపించింది. ఎంతగానో ఏడ్చాం. ఆ తర్వాత కొన్ని రోజులకు టాబ్లెట్ ద్వారా గర్భంలోని శిశువును తీసేశాం అని ఎమోషనల్ అయింది సమీరా. అయితే సమీరా షరీఫ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు 4గోసారి ఆమె ప్రెగ్నెంట్ అయింది. తన కుమారుడు అర్హాన్తో ఆడుకునేందుకు మరో బుజ్జాయి ఇంట్లోకి రాబోతోందని పేర్కొంది. జూలై 4న డెలివరీ డేట్ ఇచ్చారని వెల్లడించింది. ఈసారి అంతా మంచి జరుగుతుందని, అర్హాన్తో ఆడుకునేందుకు పాప పుడుతుందంటూ అభిమానులు సమీరాకు ధైర్యం చెప్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.